మధ్య కాలంలో మహిళల్లో డిప్రెషన్ కారణం గావచ్చు, లేదంటే ఇంకేదైనా కారణాలే గావచ్చు. హార్మోన్ ఇంబాలెన్స్ ఎక్కువ శాతం వింటూ వస్తున్నాం. సో, ఏ సమస్య అయినా గాని గైనిక్ దగ్గరికెళ్ళిందంటే మీకు ఫస్ట్‌గా హార్మోన్ ఇంబాలెన్స్ అయింది. హార్మోన్ల ఇంబ్యాలెన్స్ అనేది మన ఆహార నియమాల్లో ఉంటుంది. ఆకుకూరలు వాడాలి. వాటితో పాటు మనకు ఈ మొలకలున్నాయి. శనగలు, పెసర్లు, బొబ్బర్లు ఇవన్నీ నానబెట్టి మొలకలొచ్చినవి. అక్కడి దాకా ఎందుకు మనకి మిల్లెట్స్ ఎక్కువ వాడితే హ్మ్. ఈ హార్మోన్‌లు సమతుల్యత వస్తుంది. రాగి, జొన్న, సజ్జ, కొర్రలు, అరిగెలు, సామెలు, ఊదలు. వీటిని ఎలా వాడాలి? జావగా వాడొచ్చు. లేదు ఇవన్నీ కలిపి రకానికి పావు కేజో, అర కేజో తీసుకుని ఇవన్నీ తీసుకెళ్ళి పిండి మరక్కెళ్ళాలి. మనమే గిరణికెళ్ళాలి. ఆ పిండి చేసుకొని దాన్ని మనం రొట్టెలు చేసుకొని తినాలి పుల్కాలు. ఇప్పుడు మనం మార్కెట్‌లో మల్టీ మిల్లెట్ పొడి అని వస్తుంది. హ్మ్. అక్కడ ఇయన్నీ ఉండవు. ఇవాళ మిల్లెట్స్ చిరుధాన్యాల రేట్లు బాగా పెరిగిపోయినాయి. అందుకని ఏం చేస్తున్నారు మోడీ గారు ఏం చేశారు 2019 నుంచి తినేవాళ్ళకి దక్షిణాదిలో బియ్యం ఉచితంగా ఇస్తున్నారు. హ్మ్. ఇప్పుడు వీళ్ళు ఉచిత బియ్యం అని చెప్పుకుంటున్నారు రాష్ట్రాలు. అయి అవును. అయి ఈళ్ళయి కాదు. రాష్ట్ర ప్రభుత్వం చెల్లిగవ్వలేదు. అయంతా మోడీ కేంద్ర గారు ప్రభుత్వం. పంపిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం పంపిస్తున్నారు. అట్టాగే ఉత్తర భారతంలో ఉచితంగా ఇస్తున్నారు. ఆ మహానుభావుడు ఒక మంచి లక్ష్యంతో పేదరికం నిర్మూలన చేయాలని గోడౌన్లు ఖాళీ అవ్వాలి. హ్మ్. ఫుడ్ కార్పొరేషన్‌లో పుచ్చిపోతాయి. పుచ్చిపోతే తీసుకెళ్ళి సముద్రంలో పోయాలి. ఎందుకొచ్చిందిలే ఎవడికోడికి ఇచ్చేద్దామని ఆ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఖాళీ చేయటానికి గోడౌన్లు పంపుతున్నారు. ఈ గోధుమ పిండిని తెచ్చి కలిపేస్తున్నారు. అవును. మిల్లెట్ పౌడర్ అని చెప్పి డూపు. మనకు తెలుస్తుంది అది గోధుమ పిండో, మిల్లెట్ పౌడరో. హ్మ్. కనుక మార్కెట్‌కెళ్ళి ఆడొచ్చిన కలిపినది ఎందుకు? మనం కొనుక్కోలేమా? ఈ 7 రకాలు చిరుధాన్యాలు కొనుక్కోండి. మీరే మీ కళ్ళ ముందు పిండి కలుపుకోండి, తినండి. లేదా రాగి, జొన్న, సజ్జ, కొర్రలు, అరిగెలు, సామెలు, ఊదలు అన్నం తినండి. తిరుగులేదు. ఇంకోటి పురుషులకు కూడా లైంగిక సామర్థ్యం బ్రహ్మాండంగా ఉంటుంది. హ్మ్. ఇప్పుడు మా తరం మాకంటే పూర్వీకులు 50 కేజీలు, 75 కేజీలు బస్తా మోసేవారు తల మీద. ఇప్పుడున్న నేటి యువతరం 25 కేజీలు బస్తా మోయంటే అంటుంటారు. ఎందుకు? అప్పట్లో రాయలసీమ, ఉత్తరాంధ్ర, తెలంగాణలో 1982 ముందు తిన్నదేంటి? అన్నం కాదు. అవును. చిరుధాన్యాలు తిన్నారు. జొన్న ఇనం రొట్టె, సజ్జ ఆ! రొట్టెలు, లేదంటే జావలు, ఇనుము, గట్కలు. ఉక్కు. మరి నేటి తరము ఈళ్ళు తెల్లగా మరి మెతుకు మెతుకు అంటుకోకూడదంటారు. హ్మ్. తెల్లటి బియ్యం. ఇప్పుడు కొంతమంది ఉండారు. పాలిష్డ్ రైస్. కోపం. హ్మ్. భార్య అన్నం వండి గడ్డగట్టిందంటే నేలకేసి కొడతాడు. పెళ్ళానేసి నేలకేసి కొడతాడు. అప్పుడు మన పూర్వకాలంలో అన్నం గడ్డుండేది. వేడన్నము గడ్డుండేది. సద్దన్నం గూడా గడ్డుంటే దాన్ని విడిగా విడి చేసుకునేవాళ్ళు. చేసుకొని కలుపుకొని తినేవాళ్ళు. హ్మ్. అసలెక్కడైనా ఈ రోజుల్లో హ్మ్. అన్నము గడ్డ ఉండే అన్నం ఎక్కడన్నా ఎవరైనా చూసారా? తింటున్నారా? ఇష్టపడకపోయిరి. హోటల్‌లో పోయినా అంతే గదా! పొడి పొడి. పొడి పొడిగా ఉంటుంది. అందువల్ల ఈ ఆహార నియమాలనేవి చాలా కీలక పాత్ర పోషిస్తాయి. హ్మ్. ఎక్కువగా తెల్లటి వరి అన్నము, అట్లాగే గోధుమలు. గోధుమలు కూడా చెడే. హ్మ్. బియ్యం ఎంత చెడు చేస్తుందో గోధుమలు కూడా అంతే చెడు. అసలది తెలియకనే చాలామంది రైస్ అవాయిడ్ చేసి, గోధుమ రొట్టెలు మనకి ప్యాకెట్ తెచ్చుకోవడం, కలుపుకోవడం, చపాతీస్ చేసుకోవడం, వి ఆర్ డూయింగ్ డైట్ అని చెప్పడం. ఇప్పుడు తెలవక షుగరుంది. హ్మ్. షుగరున్నప్పుడు ఈడికి డౌన్ అయిపోయింది. పురుషాంగం పనిచేయట్లేదు. వాళ్ళేంటి ఇంట్లో ఆవిడను, ఈయన సొంత నిర్ణయం. నాకు షుగర్ ఉంది గనక అన్నం మానేశాను. గోధుమ రవ్వతో ఉప్మా చేసుకుంటున్నాను. హ్మ్. గోధుమ పిండితో రొట్టెలు చేసుకుంటున్నాను అనుకుంటాడు. అది ఇంకా డేంజరు. హ్మ్. ఊరన్నం కంటే ఎక్కువ ఉంటుంది దాంట్లో షుగరు. అందుకని ఈ అమాయకత్వము, నిరక్షరాస్యత, అవగాహన రాహిత్యం వల్ల బియ్యం వదిలేసి గోధుమలు తిని ఇంకా డేంజర్‌లో పడుతున్నారు. కనుక 2 కూడా మనకి హానికరమే. కనుక హ్మ్. షుగర్ ఉన్న వాళ్ళు 2 మానేయండి. అసలు మనం ఉక్కులా ఉండాలంటే, మనం లైంగిక సామర్థ్యం పెరగాలంటే, ఎవడైతే రాగి, జొన్న, సజ్జ ఇవి తినండి. మీరు అన్నం మానేయండి. లేతే అన్నం తగ్గిచ్చేయండి. ఇవి తినండి. మీకే తెలిసొస్తుంది. నాకు పటుత్వం లేదనేవాళ్ళు ఇవి తినండి. రొట్టెలు తినండి. జావ తాగండి. అన్నం తినండి. ఎంత తేడా వస్తదో మీకే కళ్ళతో మీకు ప్రత్యక్షంగా నిదర్శనం అది. అంత బలం వస్తది ఆటిల్లో. మన పూర్వీకులు ఎంత గట్టిగుండేవారు. ఇవాళంతా వీక్ అయిపోయారు. హ్మ్. అన్నీ యాంత్రీకరణే. లారీ మీద బస్తా ఎయ్యాలంటే యంత్రం ఏస్తది. దింపాలంటే యంత్రం లేకపోతే క్రేన్‌లు. ఏదసలు ఇప్పుడు ఈ రోజుల్లో పార, పలుగు అనేది ఎవడికి తెలవదు. పారంటే తెలవదు. పలుగంటే తెలవదు.
గొడ్డలంటే తెలవదు. నరకాలంటే పెట్రోల్ పోసిన యంత్రం తగిలిస్తాడు. అదే కట్ చేస్తది. గొడ్డలంటే కూడా తెలవదు. ఇలాంటి పరిస్థితుల్లో మనం నాజూకుగా తయారవుతున్నాము. నాజూకుగా ఎప్పుడైతే ఉన్నామో హ్మ్. లైంగిక చర్యలో కూడా బలహీనతొస్తుంది. ముద్దోడు బ్రహ్మాండంగా చేస్తాడు. వాడి దాంపత్య జీవితంలో వాడు తృప్తి పరచగలడు. నైస్‌గా ఉంటే ఏమి తినడు. ఇయన్నీ ఏయో ఫాస్ట్ ఫుడ్‌లు, జంక్ ఫుడ్‌లు, ఫ్రైడ్ ఫ్రోజెన్ రైసు, ఫుడ్స్. నూడిల్స్ ఇయన్నీ తిని ఐస్ క్రీములు, కూల్ డ్రింక్ తాగేవాడు. హ్మ్. ఆడేం తృప్తిపరుస్తాడు? వాడుంటాడు. ఇది రాగి, జొన్న తినేవాడు. బ్రహ్మాండంగా వాడు. వాడు షాట్లు కొడుతుంటే ఓహో! ఆహా! అంటుంటారు. ఇగో ఈ ఫ్రైడ్ రైసులును, ఐస్ క్రీములు, కూల్ డ్రింకులు నైస్‌గా ఉండేవాళ్ళు ఏం చేయలేరు. సరే కేవలం గోధుమ, రైస్ మాత్రమేనా? లేదంటే ఈ మధ్య కాలంలో ఫ్రోజెన్ ఫుడ్ జస్ట్ ప్యాక్ ఓపెన్ చేసి వెయిట్ చేసుకొని తినే ఫ్రోజెన్ ఫుడ్స్ కూడా విపరీతంగా పెరిగిపోయాయి మార్కెట్‌లో. అంటే తప్పని పరిస్థితుల్లో బిజీగా ఉండే సాఫ్ట్‌వేరు లేదా ఉద్యోగస్తులు వేడి చేసుకొని తినే పదార్థాలు తెచ్చుకుంటున్నారు. డబ్బాల్లో స్టోర్డ్ ఫుడ్డు, ఫ్రోజెన్ ఫుడ్ ఇవన్నీ. వాటిని వీలైనంత వరకు అవాయిడ్ చేస్తే మంచిది. ఎందుకంటే దాన్ని నిల్వ ఉంచడానికి కొన్ని రసాయనాలు వాడతారు. ఆ నిల్వ ఉంచడానికి వాడిన రసాయనాలు ఇవన్నీ ఉంటాయి. కనుక సమయం చూసి శనివారం అమెరికాలోను, బ్రిటన్‌లో అక్కడ ఏం చేస్తారు? హ్మ్. వారానికి సరిపడా శనివారం, ఆదివారం వండి పెట్టుకుంటారు. వండి పెట్టి వాళ్ళు వేడి చేసుకుంటారు. అది మంచి పద్ధతి గానీ, డబ్బా కొనుక్కొచ్చేసి, డబ్బా మూత చేసి వేడి చేసి తింటము, దాని లోపల రసాయనాలు దానికేంటి సంవత్సరము, 6 నెలలు, 2 సంవత్సరాలు ఉండే విధంగా రసాయనాలేస్తారు. అలా ఎక్స్‌పైరీ కాకుండా మనమే ఖాళీ సమయంలో చేసి ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని దాన్ని వేడి చేసుకొని తినాలి గానీ, ఈ ఫ్రోజెన్. రెడీ టు ఈటు, రెడీ టు కుక్కు ఇయన్నీ కూడా అంత ఆరోగ్యవంతమైనవి కాదు. ఓకే. అట్లాగే మనకి చికెన్ ఉంటుంది. హ్మ్. చికెన్‌లో 2 రకాలుంటాయి. ఇది డీప్ ఫ్రీజర్‌లో పడేసి గడ్డగట్టింది ఉంటది. ఇది రొయ్యలంతే. ఇప్పుడు రొయ్యలన్నీ కూడా మొత్తం ఐస్ గడ్డల్లోనే ఉంటాయి. అవును. వాటికంటే ఫ్రెష్‌గా ఉండే చికెను అప్పటికప్పుడు కట్ చేసి ఇస్తారు. అప్పటికప్పుడు కట్ చేసిన చికెన్ తెచ్చుకోవాలి గానీ, డీప్ ఫ్రీజర్‌లో గడ్డగట్టింది తీసుకొచ్చి అవి తినటం మంచిది కాదు. దీంట్లో ఉన్న పోషక విలువలు ఫ్రోజెన్ ఫుడ్‌లో ఉండవు. కనుక తప్పనిసరి తప్పదు. అమెరికాలోనూ, యూరప్‌లో ఫ్రోజెన్ ఫుడ్ చాలా చీప్. అది మామూలు ఫ్రెష్‌ది $10 ఉంటే, ఫ్రోజెన్ ఫుడ్ ఉదాహరణకు చెప్తున్నా $1 ఉంటది. కనుక చాలా చీప్ అనమాట. కనుక ఫ్రోజెన్ ఫుడ్డు, ఫాస్ట్ ఫుడ్‌లు మరి ఈ జంక్ ఫుడ్ ఇవన్నీ అవాయిడ్ చేయవలసిన అవసరం ఉంది. మనం భార్యాభర్తలిద్దరూ ఆనందంగా, ఉత్సాహంగా, ఉల్లాసంగా ఒకరికొకరు అన్యోన్యంగా భావప్రాప్తి కలిగేలా రతి క్రీడలో పాల్గొనాలంటే ఆహారం అనేది చాలా క్రియాశీలక పాత్ర పోషిస్తుంది. అట్లాగే మానసిక ఆరోగ్యం కూడా చాలా ముఖ్యం. సో, చాలామందికి ఇది అపోహనో, నిజమో మీరే చెప్పాలి. నైట్ చాలా లైట్ ఫుడ్ తింటేనే బావుంటది. మనం బెడ్‌కి వెళ్ళేటప్పుడు అని కొంతమంది. లేదు చాలా హెవీగా తింటే బావుంటదని ఇంకొంతమంది. అసలకి ఏంటి ఫుడ్ ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి నైట్ దానికి టైమ్? ఒక చిట్కా మనము శోభనం రోజు ఏం చేస్తారు? ఒక గ్లాసు పాలు, పండ్లు ఎందుకు పెడతారు? మీరు శోభనంలో పాల్గొని అలసట చెందుతారు. మళ్ళీ ఇంకో రౌండ్‌కి రెడీ అవ్వటానికి పాలు తాగండి, పండ్లు తినండి, స్వీట్లు తినండి, మళ్ళీ రెండో రౌండ్‌కి రెడీ అవ్వండని. అలా మరి రతి క్రీడలో పాల్గొనే ముందు హెవీ లోడేసేస్తే వాడి వల్ల ఏమవుతది ఆయాసపడుతుంటాడు. కనుక తిని అయిపోయిన తర్వాత మళ్ళీ బ్యాటరీ ఛార్జ్ అవ్వటానికి తినాలి. అందుకనే మనకి సినిమాల్లో కూడా చూపిస్తారు గదా! పాలు, పండ్లు, స్వీట్లు. అలాగే ఇది అయిపోయిన తర్వాత ఏదోటి ఆకలి పుడుతుంది. ఇద్దరు తిని అప్పుడు హాయిగా పడుకోవచ్చు. లేతే కొంచెం ఎక్కువగా లోడ్ ఎక్కువేసేస్తే భుక్తాయాసం వచ్చేలా తినకూడదు. నువ్వు తినదలుచుకుంది 60% తిను. నీ కార్యం కానీ. కానిన తర్వాత అప్పుడు మళ్ళీ తిను. కావాలంటే ఇంకో రౌండ్ తినొచ్చు. కనుక పొట్ట నిండా నీళ్లు పోసేసి, పొట్ట నిండా భుక్తాయాసం వచ్చి రతిక్రియలో పాల్గొనాలంటే ఇబ్బందవుతుంది. అట్లాగే భార్య కూడా అంతే. ఆమె కూడా సమపాళ్లలో తినాలి. ఎక్కువ తినకూడదు. లోడ్ ఎక్కువేయకూడదు. మరి ఓవర్‌లోడ్‌కి చేయకూడదు. పొట్టని ఓవర్‌లోడ్ చేయకుండా కొంచెం కావలసిన ఇంధనం ఎంత ఎనర్జీ కావాలో దాని ఇంధనాన్ని కొంచెం తినేసి,
మళ్ళీ ఉట్టి కడుపునైనా గూడా వీక్‌నెస్ వచ్చేస్తుంది. కానీ కావాల్సింది తిని మళ్ళీ అయిపోయిన తర్వాత ప్రతి క్రీడ పూర్తయిన తర్వాత మళ్ళీ తినటం మంచి అలవాటు.